No fish or animal were harmed during the making of this video. హలో ఫిష్ లవర్స్, చాలా రోజులు అయింది కదా ఒక మంచి వీడియో తీసి. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే నా డైలీ వర్క్స్లో కొన్ని అయితే చూపిస్తాను అనమాట. అదేవిధంగా బీటా బేబీస్ని చూపిస్తాను, వాటి గ్రోయింగ్ అప్డేట్ కూడా చూపిస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ నాకున్న అతిపెద్ద డ్రీమ్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదైతే మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. సో గ్లిండర్వర్మ్ కల్చర్ క్రాష్ అయిపోయే స్టేజ్లో ఉంది. కొత్త బాక్స్ పెడుతున్నాను, ఈరోజు పెట్టేశాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బీటా బేబీస్ యొక్క ట్యాంక్. సో ముందుగా మీకు నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటో చెప్పేస్తాను సింపుల్గా. నేను ఎప్పటికైనా ఒక 5 సెంట్స్ ప్లేస్ తీసుకొని అక్కడ మనం ఒక మంచి ఫామ్ పెట్టి ఆ ఫామ్కి శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అనే ఒక బోర్డు తగిలిస్తే అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. అంటే అమ్మడానికని కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం. సో ఇందులో మనకి సేలింగ్ వచ్చినా పర్లేదు, సేలింగ్ రాకపోయినా పర్లేదు, మన ఓన్ ప్లేస్ కాబట్టి దానికి రెంట్ కట్టక్కర్లేదు కాబట్టి సో మెయింటైన్ చేయొచ్చు. నా సరదాగా నేను పెంచుకోవడానికి ఒక 5 సెంట్స్ ప్లేస్లో ఒక ఫామ్ని కడదామనుకుంటున్నా. అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపల్సరీ నా డ్రీమ్ నెరవేరాలని అందరూ కోరుకోండి. అప్పుడు విజిటింగ్ అందరికీ ఇస్తాను. ఇప్పుడు విజిటింగ్ లేదు అని అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల విజిటింగ్ ఇవ్వట్లేదు అనమాట, ఓన్లీ ఆన్లైన్ సర్వీసులు ఇస్తున్నాను. అయితే ఈరోజు ఏంటంటే రాయల్ బీటా ఫుడ్, రాయల్ గప్పీ ఫుడ్ సో మన దగ్గర ఉన్నాయి కదా. సో ఇవి అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి ఫీడ్ మనమైతే వీటికి ఫీడ్ చేస్తున్నాము. సో చాలామంది అడుగుతున్నారు అనమాట, వీటికి మీరు ఫీడ్ చేస్తున్నారా లేదా అని చెప్పి. సో నేనైతే ఫీడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది జెడ్ బ్లాక్ బేబీస్ అనమాట. సో ఇవి గ్రోత్ ఎంత బాగా వచ్చాయనంటే ఒకరోజు డ్రై ఫుడ్, ఒక రోజు అయితే నేను లైవ్ ఫుడ్ అయితే పెడుతున్నాము. లైవ్ ఫుడ్స్లో మొయినా అండ్ గ్లిండర్వర్మ్ అయితే పెడుతున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే మనం గప్పీస్లో రాయల్ గప్పీ ఫుడ్ అయితే మనం ఫీడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవైలబిలిటీ ఉందన్నమాట మన దగ్గర. సో ఎందుకంటే మనం లాట్స్లో ఇది ఇచ్చేసి ప్యాకింగ్స్ అయితే మనం సేల్ చేస్తున్నాం. ఇందులో బ్రీడింగ్ నెట్ కూడా ఫ్రీగా వస్తుంది అనమాట. ఆన్లైన్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్కి మనమైతే సేల్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జెడ్ బ్లాక్ బేబీస్ అయితే మంచిగా గ్రోత్ అయితే అవుతున్నాయి అనమాట. వన్స్ ఇవి ఇప్పుడు జోనల్ సైజెస్లో ఉన్నాయి. సెమీడల్ సైజెస్కి వచ్చిన వెంటనే నేను నమ్మేస్తాను. సెమీడల్ సైజెస్లో ఎందుకు బ్రో మీరు ఎప్పుడు సేల్ చేస్తారు అని అంటే, అడల్ట్ స్టేజెస్ వచ్చినంత వరకు చూడకూడదు అనమాట. ట్రాన్స్పోర్ట్లో అడల్ట్స్ అయితే డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకు మనం ఏంటంటే ఓన్లీ మన సెమీ అడల్ట్స్లోనే ట్రాన్స్పోర్ట్ అయితే వీలవుతుంది అనమాట. అందుకే సెమీ అడల్ట్ సైజెస్లోనే మనం సేల్ చేస్తాము. వన్స్ సేలింగ్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి నేను క్లియరెన్స్ సేల్ కూడా పెట్టేస్తాను. అప్పుడు చాలా చీప్గా మీరైతే కొనేసుకోవచ్చు. ఫ్యాన్సీ వెరైటీస్ అంటే మరీ అంత చీప్గా ఏం దొరికేవు. సో మినిమం టు మినిమం కొంత అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇవి ఏంటంటే బ్లాక్ ఐ కోయి అనమాట. సో ఇందులో ఆల్బినో కోయి ఉన్నాయి అండ్ బ్లాక్ ఐ కోయి ఉన్నాయి. ఇవి బ్లాక్ ఐ కోయి. సో ఫ్యాన్సీ గప్పీస్లో ఇదొక స్ట్రైన్. సో ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకే ఒక పేరెంట్ నుండి దగ్గర ఒక 20 to 30 బేబీస్ అయితే నేను మిగిల్చుకోగలిసాను. ఆ పేరెంట్ పేరు కూడా ఒకరికైతే సేల్ చేసేసాను అనమాట. ఎందుకు బ్రో అంటే ఇది F1 జనరేషన్లో మనకి దిగే అవుట్పుట్. ఈ దిగిన అవుట్పుట్ని మనమైతే పెంచుతున్నాం అనమాట. ఇప్పుడు వింటర్కి అయితే నా దగ్గర కూడా ఖచ్చితంగా చనిపోతుంటాయి. సో డ్యామేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. కాకపోతే పర్సంటేజ్ ఒక 1%, 2% ఉంటుంది. మరీ అంత డ్యామేజ్ అయితే మనం ఇవ్వము. సో ఎందుకంటే మనం కేరింగ్ కరెక్ట్గా చేస్తాం కాబట్టి. అండ్ అవుట్డోర్లో పెరిగేవి కూడా నా దగ్గర బాగానే సర్వైవ్ అవుతున్నాయి. సో ఎందుకు బ్రో అని అంటే, అంత చలిలో కూడా బతికేస్తున్నాయంటే అవి వైల్డ్గా పెరిగాయి అనమాట. సో చిన్నప్పటి నుండి మన బేబీస్ టైం నుండి మనం అవుట్డోర్లో పెంచడం వల్ల వాటికి మినిమం టు మినిమం టెంపరేచర్ అయితే తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. మరీ ఓవర్ టెంపరేచర్స్ డౌన్ అయిపోయినప్పుడు మాత్రమే చనిపోతాయి. అలానే ఈరోజు ఒక పేరెంట్ అయితే చనిపోయింది. సో మీరు చూడొచ్చు. సో మీద కనిపిస్తుంది మాస్కో బ్లూ అనమాట. సో దానికి నేను సపరేషన్గా బేబీస్ నుండే నేను సపరేట్ చేసేసి పెంచుతాను. వన్స్ స్టేజెస్ వచ్చేసిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్స్ కూడా సపరేట్ చేసేస్తాను నేను. అప్పుడు ఏంటంటే ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, దేని ఫుడ్ దాన్ని తినుకొని కరెక్ట్ గ్రోత్ అయితే ఉంటుంది అనమాట. సో అలా మనం సపరేషన్ చేసుకోవాలి. బేబీస్ టైంలో మాత్రం కలిపేసి పెట్టేసుకోవచ్చు. అంటే బేబీస్ అంటే స్ట్రైన్స్, ఏ స్ట్రైన్ ఆ స్ట్రైన్ బేబీస్ సపరేట్ చేసేసి వన్స్ మనకు అది మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ స్టేజ్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం మార్చుకోవచ్చు అనమాట. సో లాస్ట్ టైం నేను ప్లకార్డ్స్ను థాయ్ ఫ్లాగ్స్ బేబీస్ అయితే నేను బ్రీడింగ్ అయితే చేశాను కదా. ఆ బేబీస్ అయితే దగ్గర నాకు ఒక 50 వరకు మిగిలాయి, ఆ రెండు కలిపి. సో చాలా తక్కువే మిగిలేయండి, మరీ అంత ఎక్కువే మిగలలేదు. అంటే నేను చేసిన మిస్టేక్స్ వల్ల కూడా నాకైతే కరెక్ట్గా మిగలలేదు. అయితే ఇవి నేను ఈ టబ్లోనైతే పెంచడం జరుగుతుంది అనమాట. వీటికి ఏ ఫుడ్ వేస్తున్నావు బ్రో అంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మొయినా వేస్తున్నాను. మొయినా బాగానే తింటున్నాయి. అండ్ గ్లిండర్వర్మ్ కూడా తింటున్నాయి. గ్లిండర్వర్మ్ కూడా అలవాటు చేసేసాను. అండ్ కొంచెం స్టేజ్ పెరిగినాక పెల్లెట్స్ కూడా పౌడర్ చేసేసి దాన్ని ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం నేనైతే ఫీడ్ చేస్తాను. అది మీకు ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను. ఎలా ఫీడ్ చేయాలి, ఎలా పెట్టాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అది కొంచెం డిఫరెంట్ పద్ధతి అనమాట. ఆ బేబీస్ మన దగ్గర లైవ్ ఫుడ్ లేని సిచ్యువేషన్లో మనమైతే అది
పెట్టుకోవచ్చు. సో ఇదిగోండి, ఇది రాయల్ బీటా ఫుడ్ అనమాట. సో రాయల్ బీటా ఫుడ్ కూడా మనమైతే వేసుకోవచ్చు అనమాట. అంటే గప్పీస్కి కాదు, బీటాస్కి వేసుకోవచ్చు. 2 రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను వేస్తుంది రాయల్ గప్పీ ఫుడ్. సో గప్పీస్కి గప్పీ ఫుడ్ వేసుకోవాలి, బీటాస్కి బీటా ఫుడ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీస్తుంది రాయల్ బీటా ఫుడ్. సో బీటాస్కి అయితే వేసుకుంటాను అనమాట. ఈ సమ్మర్ కాబట్టి వింటర్ కాబట్టి నేనైతే స్టాక్ అనేది బీటాస్లో ఎక్కువ తీసుకురాలేదు. సో చాలా లిమిటెడ్లోనే ఉంచాను. సో ఎందుకనంటే సేలింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ వింటర్ అని చెప్పి చాలామంది తీసుకోరు, అండ్ అదేవిధంగా డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బీటాస్ మెయిన్లీ సమ్మర్లోని వింటర్లోని బాగా డ్యామేజ్ అవుతాయి అనమాట. సమ్మర్లో ఇంకెక్కువ అవుతాయి. వింటర్లో ఒక 1% ఉంటే సమ్మర్లో ఒక 2% అలా ఉంటుంది అనమాట డ్యామేజ్. సో ఈ గ్లాసుల్లోనే పెంచుతున్నావు ఏంటి బ్రో అని అయితే మీరు అడగచ్చు, బట్ నేను డైలీ వాటర్ చేంజెస్ చేస్తాను. సో అందుకు నేను గ్లాసెస్లో కొన్ని పెంచుతాను, కొన్ని మనం బాటిల్స్లో పెట్టుకుంటాను. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినవి మాత్రం నేను బాటిల్స్లో పెట్టేసుకుంటాను. పర్లేదు, నార్మల్గా ఓహెచ్ఎమ్స్ థాయిలాండ్ ఇంపోర్టెడ్ అయితే నార్మల్ గ్లాసెస్లో నేను పెంచేస్తాను. ప్రాబ్లం ఏం రాలేదు నాకు ఎప్పుడు కూడా. బట్ వీలున్నంత వరకు జార్స్లో పెట్టుకోండి. 2 లీటర్స్ టు 3 లీటర్స్ వాటర్ అయితే దీనికి రిక్వైర్మెంట్ ఉంటుంది. కంపల్సరీ అలా పెట్టేసుకొని ఆల్మండ్ లీఫ్ కూడా యూజ్ చేసుకోండి. సో అదైతే నేను చెప్పగలను. ఇదిగోండి, ఇటువంటి బాటిల్స్లో ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ నేను పెట్టుకుంటాను అనమాట. అవేంటంటే వాటికి కూడా నేను 2 డేస్కి 3 డేస్కి వాటర్ చేంజ్ చేసేస్తాను. నేను వారం రోజులు అలా అయితే వెయిట్ చేయను అనమాట. సో బీటాస్ నేను బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేశాను. సేలింగ్ అని కాదు, నా సరదా కోసం నేను చేసుకుంటున్నాను. ఒకవేళ మంచి గ్రోత్ వస్తే మీకు అప్డేట్స్ అనేవి ఫ్యూచర్లో ఇంకా పెడుతుంటాను అనమాట. సో అదనమాట ఈ వీడియో. ఇలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.